హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆరు పాప బర్త్డే ఫంక్షన్ అంగరంగ వైభవంగా గ్రాండ్గా జరుగుతూ ఉంటుంది. ఆరు పాప అలా డ్రెస్ వేసుకొని నడుచుకుంటూ వస్తుంటే అమర్, బాగి, పిల్లలు అందరూ చాలా హ్యాపీగా చూస్తూ ఉంటారు. కానీ బాగీకి మనోహరి చెప్పిన మాటలే గుర్తుకు వస్తూ ఉంటాయి. సరస్వతి మేడం వచ్చి ఆరు పాప నీ కన్న కూతురు అని చెప్తారు. అప్పుడు అమర్కి గతం గుర్తొచ్చి అమర్కి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది అని మనోహరి చెప్పిన మాటల్ని టెన్షన్ పడుతూ ఉంటుంది బాగి. అప్పుడే సరస్వతి మేడం అమర్ దగ్గరికి వస్తారు. మేడం, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది, నేను మీకు తెలుసా అని అడుగుతారు అమర్. సార్, మీరు ఒకప్పుడు మా అనాథ శరణాలయానికి ఎన్నో డొనేషన్స్ ఇచ్చారు. మీరు మా పిల్లల్ని కంటికి రెప్పలా ఏమీ కాకుండా చూసుకున్నారు. అలాంటి మీరు ఎందుకు సార్ నన్ను గుర్తుపట్టలేకపోతున్నారు అని అడుగుతారు. సారీ మేడం, నాకు జరిగిన యాక్సిడెంట్ వల్ల నాకేమీ గుర్తులేదు అని అంటారు. సార్, మీకు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటున్నాను. అది ఏంటి అంటే, మీ ఇంట్లో ఉంటున్న ఆరు పాప ఆరు పాప అని మనోహరి వైపు చూస్తుంటే చెప్పు అని బెదిరిస్తూ ఉంటుంది మనోహరి. చెప్పండి మేడం, ఆరు పాప అంటే బుజ్జమ్మ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు అని అడుగుతారు. అది అని చెప్పేలోపు వెంటనే అరుంధతి డాడీ అని గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా ఆరు పాప వైపు చూస్తారు అమర్. భుజమా, ఏమైంది అని అడుగుతారు అమర్. డాడీ, ఒకసారి అటు చూడండి, ఆ రణ్వీర్ అంకుల్ ఇక్కడే ఉన్నాడు అని అనేసరికి ఒక్కసారిగా ఇంకా రణ్వీర్ వైపు చూస్తారు అమర్. ఇంకా చూసి షాక్లో ఉండిపోతారు. అప్పుడే ఇంక వెంటనే రణ్వీర్ పరిగెత్తాలి అని అనుకుంటుంటే అమర్ పరిగెత్తుకుంటూ వెళ్ళి రణ్వీర్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు. పట్టుకొని ఇంకలా చూస్తూ ఉంటాడనమాట రణ్వీర్ వైపు అమర్. హేయ్, ఆ రోజు నువ్వు హంజు డాడీగా వచ్చావు కదా, మోసం చేయాలనుకున్నావు కదా, ఎందుకు ఎందుకు ఇదంతా చేస్తున్నావు? అది మాత్రమే కాదు, మేము వెళ్ళిన షాపింగ్ మాల్కి కూడా మమ్మల్ని ఫాలో అయ్యి వచ్చావు. ఇప్పుడు ఇన్విటేషన్ లేకుండానే ఈ బర్త్డే పార్టీకి కూడా వచ్చావు. ఎందుకు వచ్చావురా? ఎందుకు వచ్చావు అని చెప్పి ఇంకా అలా రణ్వీర్ని కొడతారు అమర్. ఒక్కసారిగా రణ్వీర్ అయితే షాక్లో ఉండిపోతారు. వెంటనే బాగి, రాథోడ్ రాథోడ్, నువ్వు వెంటనే వెళ్ళి ఈ విషయాలని చెప్పు రాథోడ్, సరస్వతి మేడంతో చెప్పించు రాథోడ్ అని చెప్పి ఇంకలా ఒక ప్లాన్ అయితే చెప్తుంది బాగి. వెంటనే రాథోడ్, సార్ వీడి సంగతి నేను చూసుకుంటాను సార్, మేడం ముందు మీరు చెప్పండి మేడం అని అంటారు. సార్, ఈ రణ్వీర్ అనాథ శరణాలయంలో ఉన్న పిల్లల్ని చంపేస్తాను అని బెదిరించాడు సార్. తను చెప్పినట్టు మీతో చెప్పమన్నాడు. లేకపోతే పిల్లల్ని చంపేస్తానని బెదిరిస్తేనే నేను మీకు నిజం చెప్పడానికి వచ్చాను సార్ అని చెప్పి సరస్వతి మేడం అంటారు. వెంటనే రణ్వీర్ కోపంగా చూస్తూ ఉంటారు. రణ్వీర్ అయితే ఇంక అమర్ వైపు, అమర్ అలా రణ్వీర్ వైపు చూస్తారు. అంటే అనాథ శరణాలయంలో ఉన్న పిల్లల్ని బెదిరించుతావరా అని చెప్పి ఇంకా బాగా కొడతాడనమాట అమర్. సార్, వీడి సంగతి పోలీసులు చూసుకుంటారు సార్, పోలీసులకు అప్పచెప్పండి. ఇంకా అలా రాతోడైతే పోలీస్కి కాల్ చేస్తారు. పోలీస్ ఏం చేస్తారంటే అనాథ శరణాలయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని కాపాడి ఆ రౌడీలను అరెస్ట్ చేస్తారు. తర్వాత అమర్ వాళ్ళ ఇంటికి వచ్చి రణ్వీర్ని కూడా అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు. మనోహరి ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. ఛ, నేను ఏదో అనుకున్నాను, ఇక్కడ ఏదో జరిగిందేంటి? అయినా ఆ రణ్వీర్ అసలు ఎవరు గుర్తుపట్టని విధంగా ఉన్నాడు. వాడెక్కడో దూరంగా నించుంటే ఈ ఆరు బుజ్జమ్మకి ఎలా తెలిసింది ఆ విషయం? దీనిది కళ్ళు కాదు, సీసీ కెమెరా అని కోపంగా చూస్తుంది మనోహరి. మేడం, వాడు బెదిరిస్తే మీరేదో చెప్పడానికి వచ్చాను అంటున్నారు. మీరేమీ కంగారు పడకండి, మీరు ముందు రిలాక్స్ అవ్వండి. వాడు వెళ్ళిపోయాడు కదా, పిల్లలందరూ కూడా సంతోషంగా ఉన్నారు కదా, ఇక మీరు హ్యాపీగా ఉండండి సార్ మేడం అని అంటారు అమర్. థ్యాంక్ యూ సో మచ్ అమరేంద్ర గారు. మీరు గతం మర్చిపోకముందు ఇంతే మంచిగా ఉండేవారు, మర్చిపోయిన తర్వాత కూడా అదే మంచితనాన్ని కంటిన్యూ చేస్తున్నారు. మీకు బాగి ఎంతలానో ఉపయోగపడుతుంది. బాగీని మాత్రం మీరు ఎప్పుడూ వదిలిపెట్టకండి సార్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు సరస్వతి మేడం. అమర్ అలా ఇంకా బాగీ వైపు చూస్తూ ఉంటారు. బాగీ కూడా అమర్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంకలా బుజ్జమ్మతో కేక్ కటింగ్ టైం అయింది అని చెప్పి ఆ పిల్లలందరూ అనేసరికి ఇంకా హ్యాపీగా పిల్లలందరూ కలిసి అమర్ కలిసి బుజ్జమ్మకి కేక్ కట్ చేపిస్తూ ఉంటారు. డాడీ, ఒక్క నిమిషం, నాకు ఒక చిన్న కోరిక ఉంది అని అంటారు. బుజ్జమ్మ, ఈరోజు నువ్వు ఏది అడిగినా నేను ఖచ్చితంగా చేస్తాను, చెప్పు అని అంటారు. నాతో పాటు అమ్మ, బాగి అమ్మ కూడా కేక్ కట్ చేయాలి అని అంటుంది. ఇంక వెంటనే అమర్ నవ్వుతూ, బాగి
రండి అని బాగీతో కూడా కేక్ అయితే కట్ చేపిస్తారు. ఇంకా అలా చూస్తూ ఉంటుంది మనోహరి ఒంటరిగా. చెంబ పక్కకి వచ్చి, మనోహరి చూసావా, ఎంతైనా అమర్ గతం మర్చిపోయినా బాగి తన భార్య కదా, అందుకే గుర్తుపెట్టుకున్నాడు. కనీసం నువ్వు ఇక్కడ ఇంతలా చూస్తున్నా సరే మనోహరి వచ్చి కేక్ కట్ చేయడానికి రా అని అనడం కూడా రణ్వీర్ లాగా నోటితో చేయలేదు. అమర్కి ఎప్పటికీ నువ్వు మనసులో లేవనుకుంటా మనోహరి అని అంటుంది చెంబా. చెంబా ఇంకా ఇంకా నాకు పిచ్చెక్కేలా చేయద్దు, నువ్వెళ్ళు అని మనోహరి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అమర్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటే బాగి అమర్ కోసం కాఫీ తెచ్చిస్తుంది. ఇంకలా వెనక్కి వెళ్ళబోతుంటే మనోహరి, ఆగు, ఏంటి తప్పించుకున్నానని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావా అని అంటారు. హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది నేను కాదు, నువ్వు నన్ను ఎలా అయినా ఇంటి నుండి బయటికి పంపించేయాలని నీ పిచ్చి ఆలోచనలన్నీ చేస్తున్నావు. కానీ ఆ దేవుడు నా బిడ్డ రూపంలో నాకెప్పుడు తోడుగా ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి నా బుజ్జమ్మ రణ్వీర్ని చూసింది. అందుకే నిజం బయటపడకుండా ఆగిపోయింది. కానీ ఒక్కటి మాత్రం మనోహరి, నువ్వు మాపై ఎన్ని ప్లాన్లు చేసినా ఆ దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని పంపిస్తూనే ఉంటాడు. మాకు సహాయం చేయడానికి ఎవరో ఒకరిని పంపిస్తూనే ఉంటాడు. నువ్వు నీ పిచ్చి ప్రయత్నాలు ఇంకాపుకో అని చెప్పి బాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకప్పుడే ఆరు పాప అమర్ దగ్గరికి వస్తుంది. వచ్చి ఇంకలా చెప్తుందనమాట, డాడీ ఇవాళ మనం గుడికి వెళ్దామా అని అడుగుతారు. ఏంటి బుజ్జమ్మ సడన్గా గుడికి వెళ్దామంటున్నావు, ఎందుకు అని అంటారు. లేదు, నాకెందుకో గుడికి వెళ్ళాలనిపిస్తుంది, అందరం కలిసి గుడికి వెళ్దామా అని అడుగుతుంది. సరే నీ ఇష్టం. బాగి పిల్లలు, మనోహరి ఇవాళ మనం గుడికి వెళ్తున్నాం, బుజ్జమ్మ గుడికి తీసుకువెళ్ళమని అడుగుతుంది. రండి వెళ్దామని చెప్పి ఇంకా అలా వెంటనే గుడికైతే బయలుదేరుతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా పిల్లలందరూ గుళ్ళో హ్యాపీగా దేవుడికి నమస్కారం పెట్టుకుంటారు. స్వామి, మీకు తెలుసు మా ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉన్నాయో. మా మిస్సమ్మ తనకి పెళ్లి కాలేదని తను ఒక కేర్ టేకర్గా మా నాన్న ముందే బిహేవ్ చేస్తుంది. మనోహరి ఆంటీ ఏమో మిస్సమ్మనే బయటికి పంపించాలి అని అనుకుంటుంది. లేదు, ఇలా జరగకూడదు. నువ్వే ఎవరో ఒకరిని మాకు తోడుగా అండగా పంపించాలి, పంపించి తీరాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకొని గంట కొడతారు. కరెక్ట్గా అప్పుడే అదే అదే ప్లేస్కి అదే గుడికి అనామిక, అరుంధతిలా ఉండే అనామిక కూడా వస్తుంది. ఒక్కసారిగా ఇంక అనామిక గుడిలోకైతే ఎంటర్ అవుతుంది. ఇంక వెంటనే అలా ఆరు పాప ప్రదక్షిణాలు చేస్తూ పడిపోబోతుంటే వెంటనే పట్టుకుంటుందన్నమాట అనామిక అలియాస్ అరుంధతి. ఇంక అనామికని చూస్తూ మీరు మీరు అని అంటారు. పాప నీకేం కాలేదు కదా అని ఇంకా అంజు వాళ్ళందరూ చూసేసరికి, అనామిక మీరా, చాలా రోజులైంది చూసి, ఎలా ఉన్నావు అనామిక అని అడుగుతారు. నేను చాలా బాగున్నాను, మీరెలా ఉన్నారు? నిజంగా మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. ఇన్ఫ్యాక్ట్ గుడిలో దర్శనం చేసుకున్న తర్వాత మీ దగ్గరికే రావాలనుకున్నాను అని అంటారు. ఓ అవునా, ఇదిగో మా డాడ్ మిస్సమ్మ కూడా అక్కడే ఉన్నారు, రండి వెళ్దామని చెప్పి ఇంకా అలా బాగి దగ్గరికి అయితే పిల్లలు తీసుకువెళ్తారు అనామికని. అనామిక వైపు చూస్తూ ఉంటుంది బాగి. అనామిక గారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. నిజంగా నాకు కూడా. అవును, మీరెప్పుడు శారీస్ కట్టుకునేవాళ్ళు, ఏంటి కొత్తగా చుడీదార్లో ఉన్నారు అని అడుగుతుంది అనామిక. అది అది ఒక పెద్ద స్టోరీ అని చెప్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా అమర్ అక్కడికి వస్తాడు. వచ్చి అనామిక వైపు చూస్తూ ఉంటారు. ఇంకా అనామిక ఫేసు అరుంధతి ఫేసు ఈ సిరీస్ ప్రకారం కొంచెం ఒకేలా కలుస్తాయి, ఒకేలా ఉండవు, బట్ చాలా వరకు పోలికలు కలుస్తాయి అని చెప్పడంతో అమర్ అలా ఇంకా అనామిక వైపు చూస్తూ ఉంటారు. మీలాంటి ఫేస్ని ఎక్కడో చూసినట్టుందండి అని అంటారు. వెంటనే అనామిక, సార్ నన్ను మీరు గుర్తుపట్టలేదా? నేను అననేలోపు బాగి, సార్ తను నా అక్క సార్ అని అంటుంది. ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది. బాగి గారు అని అంటారు. నేనంతా చెప్తాను, మీరు కాస్త సైలెంట్గా ఉండండి అని అంటారు. సార్ తను నా అక్క, తన పేరు అరుంధతి, తను కూడా జాబ్ సర్చింగ్ కోసమే హైదరాబాద్ వచ్చింది. ఇప్పుడు తను అని చెప్పి జరిగిందంతా చెప్తుంది. ఓ అవునా, నమస్తే,
నిజంగా మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది అని అంటారు. వెంటనే మనోహరి, అమర్ ఏంటమర్ ఇలాంటి వాళ్ళందరితో ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు, రా అమర్ వెళ్దామని అంటారు. లేదు, అక్క కూడా నాతో పాటే ఇంటికి వస్తుంది అని చెప్పి బాగి కూడా అనామికనైతే ఇంటికి తీసుకువెళ్తుంది. బాగి గారు, ఏంటిదంతా? ఆ మనోహరి మిమ్మల్ని అంతా దబాయించి మాట్లాడుతుంది. సార్ ఏమో గతం మర్చిపోయినట్టున్నారు. అసలు ఏం జరుగుతుంది అని అడుగుతారు. నేను జరిగిందంతా చెప్తాను, మిమ్మల్ని ఎందుకు నా అక్కగా చెప్పానో కూడా మీకు చెప్తాను అని జరిగిందంతా ఇంకా చెప్తుంది, గతం మర్చిపోయిన విషయం. అండ్ మనోహరినే అరుంధతిని చంపిన విషయం, ఆ విషయం తెలిసి యాక్సిడెంట్ చేసింది. అమర్ గతం మర్చిపోయారు. ఇప్పుడు బాగీకి పెళ్లి కాని కేర్ టేకర్గా ఇంట్లో ఉంటుంది. పిల్లలందరూ అనాథ పిల్లలని చెప్పింది. మనోహరి త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. ఈ విషయాలన్నీ తెలుసుకొని షాక్లో అయితే ఉండిపోతుంది అనామిక. కాబట్టే మిమ్మల్ని నా అక్కగా ఈ ఇంటికి తీసుకొచ్చాను, మీకేమీ ఇబ్బంది లేదు కదా అని అంటారు. అయ్యో ఇబ్బంది కాదు, నిజం చెప్పాలంటే నేను నిజంగా జాబ్ సర్చింగ్ కోసమే హైదరాబాద్కి వచ్చాను. ఆ రోజు నేను ఎక్కడికి వెళ్ళిపోయానో ఏం జరిగిందో కూడా నాకు తెలీదు. అందుకే మళ్ళీ ఇక్కడికి రాలేకపోయాను. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. అలా ఇంకా అనామిక. అప్పుడే మనోహరి, ఏంటి ఈ అనామిక వస్తే పని జరిగిపోతుందా? అమర్ని నన్ను పెళ్లి కాకుండా ఉండడం ఎవ్వరి వల్ల కాదు అని చెప్పి మనోహరి క్రూయల్గా నవ్వుకుంటుంది. ఇంకలా అనామిక అయితే అరుంధతి ఫోటోని చూస్తుంది. చూసి, మేడం మీరు ఈ ఇంట్లో చాలా మంచివారు అని నేను విన్నాను. మీరు దూరం అయిపోవడం వల్లే పిల్లలకి, ఇదిగో బాగీకి వీళ్ళకి ఇలాంటి ఒక దుస్థితి పట్టింది. ఖచ్చితంగా ఆ మనోహరిని తరిమి కొట్టడానికి నేను బాగీ మేడంకి హెల్ప్ చేస్తాను మేడం, హెల్ప్ చేసి తీరుతాను అని చెప్పి ఇంకా అలా మనస్ఫూర్తిగా ఫోటోని పట్టుకొని చెప్తుంది. అప్పుడే కరెక్ట్గా చిత్రగుప్త చూస్తూ ఉంటారు. ప్రభు, ఇప్పుడు ఆ అనామిక బాలిక ఈ ఇంట్లో ఎలాంటి ఎలాంటి వింత సంఘటనని సృష్టించబోతుంది అని అంటారు. ఎందుకు చిత్ర ఇంకా అలా ఆలోచిస్తున్నావు? రాను రాను మనం చూడవలసింది చాలా ఉంది. నీకొక విషయం తెలుసా? ఒకప్పుడు ఒక ఆత్మ కేవలం ఒక శరీరంలో మాత్రమే ఉండేది. కానీ అరుంధతి బాలిక పరమ పవిత్రమైన ఆ అమ్మాయి. తను ఎన్నో పుణ్యాలు చేసింది. బ్రతికినప్పుడు ఒక్క పాపం కూడా చేయకుండా తను బ్రతికింది. కాబట్టే ఆ దేవుడు తనకి వరాన్ని ఇచ్చాడు. ఆ వరం కారణంగానే నీ అంగూలీకము తీసుకున్నను ఆ ఆరు పాప దేహంలోకి అరుంధతి ఆత్మ వెళ్ళగలిగింది. ఇప్పుడు అది మాత్రమే కాదు, తను ఒకప్పుడు దేవకన్యగా ఇంద్రుడి కూతురిగా అబద్ధం ఆడింది. కానీ తను ఒక బ్రహ్మముహూర్తంలో తదాస్తు దేవతలు తిరిగే సమయంలో తను అలా దేవకన్యలా చెప్పడం వల్ల, ఇంద్రుడి కూతురని చెప్పడం వల్ల తనకి ఒక వరం అనేది లభించింది. తనకిప్పుడు రెండు ఆత్మలుగా విభజించే ఈ యొక్క వరం వచ్చింది. కాబట్టే దాని ప్రభావం చేత ఆరు పాప అరుంధతినే. ఇప్పుడు వస్తున్న అనామికలో కూడా ఎప్పుడైనా అరుంధతి వచ్చే అవకాశం ఉంది అని అంటారు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారు విచిత్ర. ఇలాంటివి జరిగేది చాలా అరుదు కదా అని అంటారు. అవును, పరమ పవిత్రులకి తప్ప ఇలాంటివి ఎవ్వరికీ తెలియదు. ఇంకా అలా అనామిక మాట్లాడుతూ ఉండగానే, తను ఇలా అరుంధతి ఫోటో పట్టుకొని బాధపడుతూ ఉండగానే ఒక్కసారిగా ఇంకా అరుంధతి ఆత్మ అనేది అనామికలోకి వస్తుంది. వచ్చి షాక్లో ఇంకా ఉండిపోయి వెంటనే మనోహరి దగ్గరికి వెళ్తుంది. మనోహరి దగ్గరికి వెళ్ళి ఇంకా అలా గొంతు గట్టిగా పట్టుకుంటుంది అనామిక. ఒక్కసారిగా మనోహరి షాక్లో ఉండిపోతుంది. ఏయ్ అనామిక, నీకేమైనా పిచ్చా? వదులు వదులు అని అనేసరికి, నీకే మెంటల్, నాకు కాదు. ఇంకా నువ్వు నా ఇల్లు వదిలిపోలేదా? నువ్వు ఎన్ని రోజులు మా ఇంట్లో ఉన్నా నేను క్షమించాను, భరించాను, ఎప్పటికైనా మారుతావనుకున్నాను. కానీ నువ్వు మారవే, బాగుపడవని నాకు బాగా అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, నీ మనసు మార్చడం కాదు, నీకు శిక్ష పడేలా చేస్తాను. మా ఆయన చేత్తోనే నీకు శిక్ష పడేలా నేను చేస్తాను ఖచ్చితంగా అని చెప్పి ఇంకా మనోహరికి గట్టిగా బెదిరిస్తుంది. అనామికలో ఉన్న అరుంధతి మనోహరి గడగడ వణికిపోతూ ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.